మంచి గుడిసె ఉంది, గుడిసెలో తిందాం. కుండ బిర్యానీ, పాట్ బిర్యానీ, కౌజ్పెట్ లానే ఉంది. హలో అండి, విజయనగరంలో ఉన్న గౌరవ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ డాబాకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏదో ఫేమస్ అంట, లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం పదండి. ఎంట్రన్స్ లోనే మంచి మంచి చెట్లతో అదిరిపోయిందండి. పల్లెటూరు వైపు అయితే ఉంది. విజయనగరంలో ఫేమస్ ఫుడ్ ప్లేస్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. గురుగారు ఏం ఫేమస్ మన దగ్గర? పాట్ బిర్యానీ చాలా ఫేమస్ అంట. కౌజ్పెట్ ఫ్రై అండి. పారం కోడిని చిల్లీ చికెన్ చేసేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది టేస్ట్. ఏదో పర్లేదు, బాగుంది. కుండ బిర్యానీ, పాట్ బిర్యానీ, బాబా నాన్ వెజ్ పాట్ బిర్యానీ అండ్ లోపలంతా కూడా చికెన్ పెట్టారు అండ్ ఆమ్లెట్ కూడా ఉందండి. ఫస్ట్ ప్లెయిన్ రైస్ ట్రై చేద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయిందండి. ఏదో తక్కువ అనుకున్నాను, అన్ని ఇప్పుడే పెట్టారు. ఆమ్లెట్ ప్లీజ్ ఇలా పెట్టి దానిపైన కొంచెం దమ్ రైస్ వేసి ఒక పీస్ పెట్టుకోండి, ఇలా మిక్స్ చేసి అద్భుతం అండి, చాలా బాగుంది. ఇది మిక్స్డ్ మొగలై ఆర్డర్ చెప్పామండి. కొంచెం రైస్ అయితే అట్లా వేసుకుందాం. ఇది ప్రాను, ఇది చికెన్, ఇది మటన్, మూడు కలిపి. నేను విజయనగరంలో ఇది ఫేమస్ అని చెప్పారు, అండ్ ఫేమస్ అని చెప్పిన దానికి కరెక్ట్ గా ఉందన్నమాట. గౌరవ్ ధాబాలో ఫుడ్ విషయం పక్కన పెడితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. ఇక్కడ చుట్టూ కొండలు, హట్లు, ఒక పల్లెటూరు వైబ్ లో గుడిసెలో భోజనం చేసిన ఫీలింగ్ కలిగింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుందండి. సో మీరు విజయనగరం వస్తే ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీ విజయనగరం ఫ్రెండ్ కి కూడా ఈ రీల్ ని షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం రాజేష్ ఖన్నా వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.